హెడ్క్వార్టర్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గత ఎలక్షన్లో మా మేడ్చల్ మండల్ ఎంపీపీ గారు పార్టీ మారడం జరిగింది. దాంట్లో భాగంగా మేము అందరం ఎంపీటీసీలను కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దాంట్లో మా ఎమ్మెల్యే గారికి ఏ పరిణామం లేకుండా మేమే సొంత నిర్ణయంతో 8 మంది ఎంపీటీసీలము మెజార్టీ పీపుల్ ఉండగా మేము దాన్ని పెట్టడం జరిగింది. అప్పుడు ఆర్డీఓ గారికి ఇచ్చాం. 27 తారీఖు నాడు మాకు మీటింగ్ ఉండే. దానికి సంబంధించి ఎవరైతే ఎంపీపీ ఉన్నారో దాన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది వార్డు మెంబర్లది సర్పంచ్ అని అంటుండు. మా మీద తప్పు అది కాదు, ఆర్డీఓ గారు తప్పు. దమ్ముంటే మీ మినిస్టర్ గారితో ఎంక్వైరీ చేయించుకొని ఆర్డీఓని సస్పెండ్ చేయించే బాధ్యత మీ మంత్రి గారికి చెప్పండి. మేము కాదు చేసిన తప్ప. అక్కడ రాసింది 236 నెంబర్ వేయాల్సిన 263 నెంబర్ వేయాల్సింది. తప్పుతో పట్టించినందుకు ఈ ఆర్డీఓ గారిని సస్పెండ్ చేయించాలి. మీ మంత్రి గారికి చెప్పు, ఏమైనా మీకు తెలిసి ఉంటే మాట్లాడండి, లేకుండా మాట్లాడకండి. మేము ఏమంటామంటే ఎమ్మెల్యే ప్రమేయం లేదు, మా సొంత నిర్ణయాల మీద తీసుకున్నాము. మీ లెక్క మా ఎంపీపీ గారు లెక్క ఏదో డబ్బులు వచ్చి ఏది ఫండ్స్ వస్తే లెక్కలు చెప్పకుండా ఇప్పటి వరకు కూడా కనీసం లెక్కలు చెప్పక మా ఎంపీపీ గారు మా మీద మండిపోవడము ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ మాటలు మాట్లాడే ముందు ఆలోచించుకుంటూ ఆచితూచి మాట్లాడితే మంచిది. ఎమ్మెల్యేని విమర్శించే మా మండల అధ్యక్షులు ఉన్నారు, మా ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారు. సోయి అని మీకు కూడా సోయి చేసుకుని మాట్లాడండి. 2-3 రోజులలో మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నా ఈ సభాముఖంగా క్యాంపు పెట్టి మిమ్మల్ని తీసేసే బాధ్యత తీసేస్తామని నిద్రపోవాలని కూడా మేము అందరము నిర్ణయించుకున్నాం. తీసేస్తాం మళ్ళీ ఇది సభాముఖంగా నేను చెప్పుకుంటున్నాను. మండల కేంద్రంలో ఎంపీపీ గారు మాట్లాడడం శోచనీయంగా ఉంది. ఏంటిదంటే ఆయన మన ఎమ్మెల్యే అనే అభ్యర్థి గతంలో 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు, మొన్న ఎమ్మెల్యే గెలిచిండు. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు మానసికంగా ఆరోగ్యం బాగాలేని సంగతి ఎంపీపీ గారు తెలియదా? ఇప్పుడు ఏదో పార్టీ మారంగానే ఆయన మీద అవాకులు చెవకులు మాట్లాడుతుండు. చూసుకొని మాట్లాడాలి. ఇంకోటి ఏమంటుండే మేము దళితులం కాబట్టి దళితుడు ఆయన నచ్చలేదు కాబట్టి అవిశ్వాసం పెట్టిపిస్తుండు అంటుండు. ఒకవేళ అవిశ్వాసంలో నెగ్గితే కూడా నెక్స్ట్ ఎంపీపీ అయితే దళితులు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, వేరే వాళ్ళకి అవకాశం లేదు, రిజర్వేషన్ అది. ఇది మాత్రము గుర్తుపెట్టుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాం. మండల కేంద్రంలో ఎంపీపీ మరియు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మా ఎమ్మెల్యే గారి మీద వాళ్ళు ఈయన దళితుడనే కాన్సెప్ట్తోనే ఈయనకు టికెట్ ఇచ్చి ఈయన ఎంపీపీగా గెలిపించుకున్న తర్వాత 4.5 సంవత్సరాల దాకా ఆయన మీద ఎలాంటి అలిగేషన్ చేయలేదు, పార్టీ మీద కానీ ఆయన మీద కానీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోగానే ఈయన పైన అనవసరంగా వేరే అలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇది ఆయనకు కరెక్ట్ కాదు. ఆయన విషయంలో ఆ పార్టీ పరంగా ఆయనకు అన్ని రకాలుగా లబ్ధి తీసుకొని అన్నీ అయిపోయినాక పార్టీ పైసల కోసం వేరే పార్టీలో జాయిన్ అయ్యి ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఈ ఎంపీపీ విషయం అయితే మేము మా ఎంపీటీసీలం కలిసి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారు ఏ ప్రమేయం లేకుండానే మేము తీసుకున్నాము. కానీ వీళ్ళు రాజకీయ ఒత్తిళ్లతోని ఆ డేట్ను కొంచెం చేంజ్ చేయించి మళ్ళీ దాన్ని ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసిన తప్పు వాళ్ళు ఆర్డీఓ గారు చేసిర్రు. వీళ్ళు మా పైన పెట్టి మమ్మల్ని బదనాం చేయడం కరెక్ట్ కాదు. ఎంపీపీ గారు జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాం. మిడిదొడ్డి మండలంలో ఎంపీటీసీల అవిశ్వాస తీర్మానానికి వాస్తవంగా పార్టీ మారిందనే ఉద్దేశంతో తప్ప మేము ఏదో ఆయన మీద కక్షతోటి పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీలోకి పోయి అధికార పార్టీలోకి పోయి మా మీద ప్రతిపక్షంగా మా మీద కుట్ర బట్టి అధికారులను తప్పుడు దారిలో పట్టించే పైసలకో అధికార పార్టీ బలానికో వీళ్ళను లొంగదీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీటీసీలకు కానీ అసలు ఆలోచన లేకముందు ఆ ఆలోచన నువ్వే తెప్పిస్తున్నావు. ఈ రాబోయే సార్వత్రిక ఈ ఎలక్షన్ కానీ కాంగ్రెస్ డిపాజిట్ దక్కకుండా చేస్తామని డిమాండ్ చేస్తాం.